డిఎం రావు గారు, మేము ముద్దుగా పిలుచుకునే డిఎం రావు గారు, దావడ మధుసూదన్ రావు గారు 32 years ఆఫ్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ సార్. అక్రాస్ అంటే అన్ని చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర నుంచి తర్వాత అన్ని రంగాల్లో అన్నిట్లో తనకి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఈ వాజ్ వెరీ గుడ్ మెంటర్ ఫర్ ఎవ్రీ న్యూ కొత్త కొత్త ఇండస్ట్రీస్ అన్నిటికీ తను మార్గదర్శకం. దాంతోపాటు ఇండస్ట్రియల్ ఎన్సైక్లోపీడియా అనేది ఉంది. ఆ బుక్ ఈయన ఆథర్, రావు గారు ఆథర్. దానికి పాలసీస్ అండ్ ప్రొసీజర్స్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని ఎలా స్టార్ట్ చేయాలి, దాని పాలసీస్ ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి, ఇవన్నీ ఆ బుక్లో సార్ కులంకషంగా ఇండివిజువల్గా చాలా ఇండెప్త్గా దాంట్లో రాశారు. అండ్ ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే ఒక స్మాల్ స్కేల్ ఒక స్టార్టప్ పెట్టిన తర్వాత ఆ స్టార్టప్కి అది ఎలా రన్ అవుతుంది, ఎలా సర్వైవ్ అవుతుంది, దాంతోపాటు గవర్నమెంట్ దానికి ఏమైనా ఫండ్స్ ఇస్తుందా, ఈ టాపిక్స్ సార్ తెలుసు సార్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. బేసికల్గా నేను 89లో ఇండస్ట్రియల్ ప్రాక్టీస్ అన్నది మొదలుపెట్టాను. 89లో when I came to ప్రొఫెషనల్ ప్రాక్టీస్, చాలామంది ప్రాజెక్ట్స్ పెడదాము అనుకుని వచ్చి ఇండస్ట్రీ పెట్టాలి అంటే అప్పట్లో ఎక్కువగా లైసెన్స్ అప్రూవల్స్ చాలా అవసరం ఉండేది. ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్క చోట ఉండేది. ఈ ఇంటర్నెట్ సౌలభ్యం లేదు, దానికి తోడు కమ్యూనికేషన్ అనేది కామన్ ప్లాట్ఫారం లేదు. సో ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి రావడం, ప్రొసీజర్స్, అప్లికేషన్స్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవడం, చేయడం అనేది నార్మల్గా ఒక ఎంటర్ప్రెన్యూర్ చాలా అవస్థ పడేవాడు. సో ఆ సిచ్యువేషన్స్లో నాకు ఒక ఐడియా, ఓకే ఉన్న ఫార్మేట్స్, అప్లికేషన్స్ అన్నిటినీ కన్సాలిడేట్ చేసి ఒక పుస్తకాన్ని సంకలనం చేస్తే ఒక ఎంటర్ప్రెన్యూర్కి అది ఒక గైడ్ కింద ఉంటుంది. ప్రొసీజర్స్ అండ్ పాలసీస్. ఇది నేను రాసిన పుస్తకం కాదు, ఇది ఉన్న పాలసీస్ అన్నిటినీ ఒక చోట సంకలనం చేసి తీసుకొచ్చాను, ఒక బుక్లోకి తీసుకొచ్చాను. సో దాన్ని అప్పుడు కలెక్టర్ గారు దాన్ని ఆవిష్కరించారు. ఇండస్ట్రీస్ జిఎం వీరభద్రరావు గారు ఉండేవాళ్ళు, అతని ప్రోత్సాహం చాలా ఉంది అందులో. సో ఆ విధంగా తయారు చేసి ఇచ్చింది ఎంతోమంది ఎంటర్ప్రెన్యూర్స్కి అది బాగా ఉపయోగపడింది. అది 1991. తర్వాత 94లో ఇంకొక బుక్ రాశాను. అది కూడా ఏంటంటే 50 వైబుల్ ప్రాజెక్ట్స్. బేసికల్గా దాంట్లో ఐడెంటిఫైడ్ 50 వైబుల్ అండ్ యూస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఫర్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న రిసోర్సెస్ బేస్లో ఎటువంటి ప్రాజెక్ట్స్ పెడితే బాగుంటుంది అప్పుడు 1994లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అది రాశాను. నాకు తెలిసి ఆ 50లోనే ఆల్మోస్ట్ ఒక 30-35 రకాల ప్రాజెక్ట్స్, సేమ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ వచ్చాయి. నేను దానికి గైడెన్స్ కూడా ఇచ్చాను. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకొని ఇవన్నీ చేశారు. సో కమింగ్ టు దిస్ టుడేస్ టాపిక్, స్టార్టప్ ఇండియా. స్టార్టప్ ఇండియా అన్న కాన్సెప్ట్ని నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాక స్టార్ట్ చేసి ఒక యువతకి ఉత్సాహం ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ తోటి ఆయన స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా అన్నది అంటే ఇండియా ఈజ్ వన్ కంట్రీ, వన్ పాలసీ. అన్నిటికీ ఆల్వేస్ బిలీవ్స్ దట్ వీ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ పాలసీ త్రూ అవుట్ ద స్టేట్, వన్ ట్యాక్స్లా. అలాగే జిఎస్టీని తీసుకొచ్చారు. ఇన్ని స్టేట్లకి అన్ని రకాల పాలసీలు ఉండకూడదు అన్న దృక్పథంతో ఆయన ఆలోచించి పెట్టింది స్టాండప్ ఇండియా అండ్ స్టార్టప్ ఇండియా. సో ఈ స్టార్టప్ ఇండియా అన్నది ఏంటి అంటే బేసికల్గా ఇంక్యుబేటర్స్కి సపోర్ట్ చేయడానికి ఎక్కువగా దాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంక్యుబేటర్ అంటే ఒక ఐడియా ఉండి ఆ ఐడియాని కమర్షియలైజ్ చేయాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి బేసికల్గా స్టార్టప్ ఇండియా అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. సో దానికోసం అని ఇంక్యుబేషన్ సెంటర్స్ కూడా ఆయన సైమల్టేనియస్గా దానికి గ్రాంట్స్ అవి ఇచ్చి వేరియస్ లొకేషన్స్లో ఇంక్యుబేషన్ సెంటర్స్ కూడా పెట్టడానికి అది ప్రోత్సహించారు. సో ఈ స్టార్టప్ ఇండియా అన్నది ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ అండర్లోనే వస్తుంది. బేసికల్గా స్టార్టప్ ఇండియా ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద న్యూ యంగ్ ఆర్ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్, ఇట్ ఈజ్ ఆల్సో ఫర్ ద సెకండ్, థర్డ్ జనరేషన్ ఆల్సో కెన్ డూ దట్. అంటే ఒక కొత్త కంపెనీ కానీ కొత్త ఆలోచనలు కానీ తీసుకురావడాన్ని స్టార్టప్ ఇండియా అన్నారు. సో దానికి కొత్తగా బిజినెస్ ఐడియా లేని వాళ్ళు పెట్టాలి అని అయితే మాత్రం కాదు. సో దట్ ఈజ్ ఫస్ట్ టు బి క్లారిఫైడ్. ఎందుకంటే చాలామంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా మీ స్టార్టప్ ఇండియాలో ఎలిజిబులా అని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే స్టార్టప్ ఇండియా ఈజ్ ఫర్ ద న్యూ యాక్టివిటీ, నాట్ ఫర్ ద ఓల్డ్ యాక్టివిటీస్. సో ఈ స్టార్టప్ ఇండియా అన్నది 2 రకాలు. ఒకటి రియల్గా ఒక కొత్త యాక్టివిటీ అంటే ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియాని తీసుకురావడం, ఇన్నోవేటివ్గా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడం.
సో అటువంటిది ఒకటి. రెండోది అటువంటివి చేస్తే దాంట్లో వచ్చే బెనిఫిట్స్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్టు అండ్ ట్యాక్స్ లాస్ సపోర్ట్ రెండు డిఫరెన్షియేట్ చేశారు. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నది ఏంటంటే అగైన్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద బ్యాంకింగ్ నార్మ్స్, బ్యాంక్స్కి గైడ్లైన్స్ ఇస్తూ ఈ స్టార్టప్ ఇండియా లైసెన్స్ అప్రూవల్ తీసుకున్న వాళ్ళందరికీ స్పెషల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ లో మార్జిన్. అంటే లో మార్జిన్ అంటే నార్మల్గా 25 to 30% మార్జిన్ ఉండాలి. స్టార్టప్ ఇండియా ఉన్న వాళ్ళకైతే 10 to 15% మార్జిన్ ఉంటే సరిపోతుంది స్టార్టప్ ఇండియా. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఫర్ 5 years దెర్ ఇస్ నో ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ద స్టార్టప్ ఇండియా. దట్ ఈస్ అగైన్ ఏ స్పెషల్ పర్మిషన్ is required from the Department of Income Tax Department. We need to register that Startup India with the Income Tax Department and get that idea. సో అలాగే స్టార్టప్ ఇండియా అని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఎల్ఎల్పీస్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. వాటిలో అయితే యాక్ట్లో అయితే పార్ట్నర్షిప్, ప్రొప్రైటరీ ఫర్మ్స్ అని కూడా అన్నారు. కానీ బట్ గవర్నమెంట్ పరంగా కానీ బ్యాంక్ పరంగా కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఎల్ఎల్పీస్కే వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకు అంటే అది కార్పొరేట్ స్ట్రక్చరు, ట్రాన్స్పరెన్సీ బాగా ఉంటుంది. బ్యాంకర్కి కావాల్సింది ఎప్పుడైనా ఒక ఎంటర్ప్రెన్యూర్ స్టార్ట్ చేసినప్పుడు ట్రాన్స్పరెన్సీ, బ్యాంకర్ సైడ్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తే ట్రాన్స్పరెన్సీ అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఈ రెండు ఉన్న చోట బ్యాంకర్స్ చాలా స్కీమ్స్ ఉన్నాయి వాటిలో స్టార్టప్ ఇండియా చేయడానికి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ CGTMS అని ఉంది, క్రెడిట్ గ్యారంటీడ్ స్కీమ్. దట్ ఈస్ అప్ టు 1 crore వితౌట్ కొలాటరల్ సెక్యూరిటీ బ్యాంకర్ ఫైనాన్స్ చేయొచ్చు. తర్వాత స్టార్టప్ ఇండియాలో అప్ టు 10 lakhs వితౌట్ ఎనీ ప్రాజెక్ట్ రిపోర్టు, ఫైనాన్షియల్స్, బేసిక్ సింపుల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే టెక్నికల్గా ఏంటి డీటెయిల్స్, క్వశ్చన్స్ అవి లేకుండా, సెక్యూరిటీ లేకుండా 10 lakhs వరకు స్టార్టప్ ఇండియా స్కీమ్లోనే ఇవ్వచ్చు. అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ ఈ క్యాస్ట్ పరంగా తీసుకుంటే షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, SC/ST రిజర్వేషన్స్లో పెడితే వాళ్ళకి వచ్చేది అడిషనల్గా ఏంటంటే సబ్సిడీ పరంగా ఎక్కువ వస్తుంది. బట్ ప్రాజెక్ట్ కాస్ట్కి వచ్చరికి 1 crore అంటే లోన్ అమౌంట్ 1 crore. ప్రాజెక్ట్ కాస్ట్ మేబీ 120 ఉండొచ్చు, 130 ఉండొచ్చు, 140 ఉండొచ్చు. బ్యాంక్ ఇచ్చే లోన్ ₹1 కోటి. అంటే టర్మ్ లోను, వర్కింగ్ క్యాపిటల్ కలిపి ₹1 కోటి వరకు సెక్యూరిటీ లేకుండా బ్యాంకర్స్ ఇవ్వాలి అన్నది ఒక గవర్నమెంట్ పెట్టిన ఇది. కాకపోతే దీంట్లో చాలామంది ఇప్పటికీ ఈరోజు కూడా ఎంటర్ప్రెన్యూర్స్ సఫర్ అవుతున్నారు చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు ఏ బ్యాంక్ వెళ్ళినా CGTMS బ్యాంకర్స్ ఎంకరేజ్ చేయడం లేదు. దానికి కారణం ఏమిటి అంటే అసలు ఫస్ట్ ఎంటర్ప్రెన్యూర్కి కావాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళ ప్రాజెక్ట్ మీద పూర్తి అవగాహన ఉండాలి. అక్కడ మిస్ క్వశ్చన్ అది పారామీటర్స్. అసలు ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్అప్ తీసుకోవాలంటే ఏ పారామీటర్స్ తీసుకోవాలి, అసలు ఏ కన్సిడర్ చేసి దాన్ని స్టార్ట్అప్ అని పెట్టాలి అనేది నా ఫస్ట్ క్వశ్చన్. ఇందులో ఉన్న రాసుకున్న ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ అదే అంటే పారామీటర్ స్టార్ట్అప్ అంటే అదే చెప్పారు కదా, బేసికల్గా ఇట్ షుడ్ బి ఏ న్యూ ఇన్నోవేటివ్ ఐడియా ఆర్ ఏ న్యూ ఇన్నోవేటివ్ బిజినెస్. సో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఎనీ కొత్తదే చేయాలి, బట్ ఇట్ షుడ్ బి ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇట్ ట్రేడింగ్ వాటికి మాత్రం స్టార్ట్అప్ ఇండియా రాదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సర్వీస్. యూజువల్లీ స్టార్ట్అప్ అనేది మీరు చెప్పారు 1 CR వరకు ఇస్తారు అండ్ దెన్ నెక్స్ట్ 10 lakh వరకు వితౌట్ కొలాటరల్ ఇస్తారు. అండ్ ఇప్పుడు ఏ స్కేల్ని అంటే స్టార్ట్అప్ అంటే మనకి స్మాల్ స్కేల్ ఉంటుంది, మీడియం స్కేల్ ఉంటుంది, లార్జ్ స్కేల్ ఉంటుంది. సో మనం ఎలా కేటగరైజ్ చేస్తాం ఒక స్టార్ట్అప్ మీద? స్టార్ట్అప్కి రిస్ట్రిక్షన్ ఏం లేదు. స్టార్ట్అప్కి ఈవెన్ 100 కోట్లు అయినా సరే స్టార్ట్అప్లోకి వస్తుంది. బట్ అంటే ఎందుకే అంటున్నాను, స్టార్ట్అప్ ఇండియా రికగ్నిషన్ అండ్ ఫండింగ్ అండ్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఆర్ 2 different. ఈవెన్ యూ కెన్ సే టాక్సేషన్ బెనిఫిట్స్ ఆల్సో థర్డ్ లెగ్. సో మూడు రకాలుగానే డివైడ్ చేసుకోవాలి. ఒక ప్రాజెక్ట్ని ఐడెంటిఫై చేసుకునేటప్పుడు స్టార్ట్అప్ ఇండియా కింద రిజిస్టర్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఫర్ 5 years వస్తుంది. ఆ 5 years రావాలి అంటే మనం ప్రాజెక్ట్ క్లారిటీగా ఇవ్వాలి, బ్యాంకర్కి కానీ స్టార్టప్ ఇండియాకి కానీ ఇవ్వాలి. దీంట్లో రిజిస్ట్రేషన్ ఒకటి MSME త్రూ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా స్టార్టప్ ఇండియా రిజిస్ట్రేషన్ ఒకటి. రెండోది అది వచ్చిన తర్వాత దాన్ని మనం తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వీ హ్యావ్ టు సబ్మిట్ అనదర్ అప్లికేషన్ టు గెట్ ఎగ్జంప్షన్ ఆఫ్ 5 years. సో రెండు సెపరేట్ రూట్స్, బోత్ షుడ్ బి డన్. బట్ రెండింటికి క్రైటీరియా అండ్ కేటగిరైజేషన్ ఇస్ డిఫరెంట్. అండ్ ఇందులో ఏమైనా కేటగిరీస్ ఉంటాయి సార్? అంటే ఈ కేటగిరీకి ఇంతవరకు మాత్రం అమౌంట్ ఇస్తాం, ఈ కేటగిరీ ఆఫ్ అంటే మీరు ఇందాక అన్నారు ఒక మాటలో మనం ఇక్కడ ప్రొడక్షన్ యూనిట్ ఉండాలి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉండాలి. ఇట్ షుడ్ బి స్మాల్ అండ్ మీడియం స్కేల్. అంటే మీడియం స్కేల్ అంటే ప్లాంట్ అండ్ మెషినరీ అప్ టు ఇప్పుడు ఉన్న డెఫినేషన్ ప్రకారం 25 crores వరకు ప్లాంట్ అండ్ మెషినరీ లోన్ మీడియంలోకి వస్తాయి.
అండ్ కంపెనీ స్టార్టప్స్కి స్టార్టప్ ఫండింగ్ ఉంటుంది కదా సార్, అంటే వాళ్ళ ఓన్ పాకెట్ నుంచి వెళ్తారా లేదంటే గవర్నమెంట్ సబ్సిడీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. స్టార్టప్ ఇండియాలో స్టార్టప్ ప్రాజెక్ట్ కింద ఐడెంటిఫై చేసుకుంటే దానికి స్టార్టప్ ఐడెంటిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా డైరెక్ట్గా త్రూ ఇంక్యుబేషన్ సెంటర్ వెళ్ళొచ్చు, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అంటే ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇన్నోవేటివ్ ఐడియా అంటే సో ఫార్ దట్ ఐడియా ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద కమర్షియల్ లెవెల్, that is called innovative idea. For example, if you take it Zomato అన్నది ఇప్పుడు Zomato, Swiggy and all these things are now known to public. ఫస్ట్ ఒకటి వచ్చిన తర్వాత ఇంకా అన్నీ వచ్చాయి. సో స్టార్టింగ్లో వచ్చిన దాన్ని దట్ ఈస్ కాల్డ్ స్టార్టప్ ఇంక్యుబేషన్. అలాంటి వాటికి ఫండింగ్ అన్నది వితౌట్ స్టార్టింగ్ ఏ యూనిట్ ఆల్సో ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా ఫండ్స్ వస్తాయి. సో దట్ ఈస్ ఫండింగ్ ఈజ్ దేర్. సెకండ్ ఈజ్ వెంచర్ క్యాపిటలిస్టులు అని ఉంటారు. వెంచర్ క్యాపిటలిస్టులు కూడా అలాంటి వాటికి ఫండింగ్ చేస్తారు, వేర్ ఇట్ ఈస్ ఎ న్యూ వెంచర్. బట్ ఈ రెండు వెంచర్ క్యాపిటలిస్టులు ఇంక్యుబేషన్ ఫండింగ్ రెండు ప్రైవేట్ అంటే గవర్నమెంట్ వైపు నుంచి రాదు కదా సార్, అంటే రెండు కైండ్ ఆఫ్ ఇంక్యుబేషన్ ఫండింగ్ ఇస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఓన్లీ. ఇంక్యుబేషన్ ఫండింగ్ ఇస్ ఫ్రమ్ గవర్నమెంట్. ఓకే. వెంచర్ క్యాపిటలిస్ట్ ఇస్ ఎ ప్రైవేట్. సో గవర్నమెంట్ డెఫినెట్ గా దీనికి ఫండ్ చేస్తే స్టార్టప్స్ కి సపోర్ట్ ఇస్తుంది. స్టార్టప్ సపోర్ట్ ఇస్తుంది బై వే. అదే ఇంక్యుబేషన్ ద్వారా వచ్చేది ఫండింగ్ ఒకటి, తర్వాత స్టార్టప్ రెగ్యులర్గా నెక్స్ట్ స్టార్టప్ అంటే వన్స్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ దెన్ ది ఫైనాన్స్ కూడా త్రూ బ్యాంక్ ఇప్పిస్తుంది. ఓకే. అంటే ఇది పాండమిక్లో ఖచ్చితంగా మనం అంటే చూసాం చాలా స్టార్టప్స్ అన్ని దే హ్యావ్ స్టార్టెడ్ ఇట్ బిఫోర్ పాండమిక్ చేసిన పాండమిక్లో కూడా అందరూ షట్ డౌన్ చేసిన దాఖలాలు. పాండమిక్ ఇస్ డెఫినెట్లీ ఎ కెలామిటీ త్రూఅవుట్ ద వరల్డ్, but it has created many opportunities also. Many opportunities it has created. And now earlier people used to go and meet personally. Now people have started meeting through Zoom. So online meetings, webinars. So it has not distanced the people. It has created a different platform and created a good environment to do real business. వెన్ యూ సెడ్ రియల్ బిజినెస్ అన్నప్పుడు నాకు ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడగాలనిపిస్తుంది. ఏంటంటే ఈ పాండమిక్లో మనం ఎక్స్ట్రా స్టెప్స్ ఏమైనా తీసుకోవాలా అంటే ఒక స్టార్ట్అప్ పెట్టేటప్పుడు? ఎందుకంటే యూజువల్ ఇంతకుముందు స్టార్ట్అప్ అంటే మ్యాన్ పవర్. That is one lesson. See, pandemic has given a big lesson to many big industries and big entrepreneurs, big business people. See, if something goes against the nature and destroys your business or restricts your business, what you have to do as a businessman అన్నది నేర్పించింది చాలామందికి. ఎన్నో రకాలుగా ఇప్పుడు ఇదివరకు బట్టల షాప్కి మనం వెళ్ళి ఫిజికల్గా చూసుకుంటే కానీ కొనుక్కోలేము అనుకున్నవాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో తెప్పించుకోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ పాండమిక్. సో ఇట్ ఈస్ సేవింగ్ యువర్ టైమ్. సో యూ ఆర్ సిట్టింగ్ ఎట్ హోమ్ అండ్ బయింగ్. ఓకే, యూ మే వచ్చిన తర్వాత డెలివరీ వచ్చిన తర్వాత నచ్చకపోతే దే ఆర్ గివింగ్ ఆప్షన్, ఓకే సెండ్ ఇట్ బ్యాక్ అండ్ విల్ సెండ్ ఇట్ అగైన్. సో మెనీ పాలసీస్ అన్నీ మారాయి. ఇవన్నీ దాన్ని ఒకటి. రెండవది, ఈ పాండమిక్ వల్ల ఈ ఆన్లైన్ ఎప్పుడైతే యాక్టివిటీ అయిందో సో బిజినెస్ కూడా స్కేల్ అప్ అయింది. ప్లస్ ఇట్ హెస్ కమ్ టు త్రూ బ్యాంకింగ్ ఛానల్స్. సో బ్లాక్ బిజినెస్ ఇంకా అన్అకౌంటెడ్ బిజినెస్ అన్నది బాగా తగ్గింది. యూపీఐలో అవి యాడ్ చేయడం వల్ల బాగా బ్యాంకింగ్ అన్నది. మనకి ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఏమైనా రిస్క్స్ ఉంటాయా కంపెనీ స్టార్టప్స్ వాళ్ళకి? ఏమైనా రిస్క్స్ ఫేస్ చేస్తారా? స్టార్టప్ బిజినెస్ అండ్ స్టార్టప్ ఐడియా ఇస్ ఆల్వేస్ ఎ రిస్కీ. See, we don't say it is no risk is there, because always the people who thinks in the perspective of the consumer is always get success. If you are thinking on your own perspective and you are thinking that what I did or what I thought is right and it will be accepted by the public and all other fail out. Because people, when we are doing a product, how comfortable and how friendly, how user friendly and what type of service or support you are giving to that product or consumer is always takes the first seat. So if you are giving more business, more comfort to the customer, you will always be better. So otherwise, if you think that my business or my thought process is correct, it should be accepted. No consumer will accept it. True, sir. చాలా మంది అంటే స్టార్టప్స్ నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళ ఐడియా వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే బికాస్ ఇట్స్ దేర్ ఓన్ ఐడియా అండ్ కానీ పేపర్ మీద పెట్టిన తర్వాత ఈక్వేషన్స్ అన్ని మారిపోతాయి అండ్ ఇట్ కమ్స్ టు యూ ఇంకా ఈక్వేషన్స్ మారిపోతాయి. బికాస్ ఐ హ్యావ్ సీన్ ఇట్. ఐ మీన్ ఆన్ ద డెస్క్ మీకు చాలా ఐడియాస్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సో
అప్రోచ్ అంటే మన థాట్ ప్రాసెస్ మనం కరెక్ట్ అని ముందుకు దూకడం కాకుండా ఏ అప్రోచ్ వెళ్తే బాగుంటది మీ వరకు వచ్చేటప్పుడు కన్నా ఆ స్టెప్స్ అండ్ స్టెప్స్. దానికోసమే కదా ఇంక్యుబేషన్ సెంటర్స్ అన్నవి పెట్టింది, దానికోసమే. ఇంక్యుబేషన్ సెంటర్స్లో వెళ్ళి కూర్చొని డిస్కస్ చేయాలి. దే హ్యావ్ టు డూ డెఫినెట్లీ న్యూ ప్రోడక్ట్ షుడ్ బి డన్ ఏ ప్రాపర్ మార్కెట్ సర్వే చేయాలి. అండ్ పర్సన్ హూ హెస్ డిజైన్డ్ ఆర్ హూ హెస్ thought that project or the product is a good product, he should meet the ultimate customer. So at least, and then only he will understand the feelings of the customer. Without meeting the customer, if he meets the marketing or media people, he will be misguided. సో చాలామంది స్టార్టప్స్లోని వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకు ఉన్నది ఒకటే ఐడియా ఏంటంటే, there are marketing people are there, they will do the marketing, they will do the product, they will design it, they will do the branding. సో అవన్నీ సెకండ్ స్టేజ్. ఫస్ట్ అసలు కన్జ్యూమర్కి ఎంతవరకు అది యూస్ఫుల్ అన్నది కన్జ్యూమర్తో మాట్లాడి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుని దాన్ని బట్టి డిజైన్ చేశాక దెన్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు ద మార్కెటింగ్ పీపుల్ ఓన్లీ యాజ్ ఎ టార్గెట్. ఎస్, ఐ విల్ గివ్ దిస్, హౌ మచ్ మార్కెట్ యూ గివ్. బట్ ఐ హ్యావ్ దిస్ ప్రోడక్ట్, హౌ డూ యూ మార్కెట్ అంటే మాత్రం యూ లూజ్. ట్రూ సార్, వెరీ ట్రూ. ప్లస్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అంటే సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ అండ్ యూ మనం స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత దీని రిటర్న్స్, దీని ఫైలింగ్ అంతా అంటే మనం గవర్నమెంట్ ఏమన్నా దానికి ఒక పోర్టల్ అన్న ఏమైనా పెడుతుందా, ఆర్ డూ వీ నీడ్ టు ఫైల్ ఇట్? ఐ మీన్ మనం మళ్ళీ చార్టెడ్ అకౌంటెంట్ ఇండస్ట్రీ ఆర్ సర్వీస్ పాయింట్ రెండు డిఫరెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్. See, to set up a manufacturing industry, there are many resources are required, like you need land, you need building, you need power, you need raw material, you need machinery, you need manpower, skilled manpower. So, ఈ resources అన్నీ ఒక చోట ఎక్కడ ఉండవు. Only thing is you have to do a research and find out where these things are available, ఎక్కడ నుంచి తీసుకొచ్చాలి, ఎక్కడ పెట్టుకోవాలి. And then ultimately you have to talk about your product. When the production is done, it's your ultimate consumer. సో కన్జ్యూమర్కి ఎంత దూరంలో ఉన్నాము, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ ప్రొడక్ట్, వాట్ ఈస్ ద ప్రైస్ అడ్వాంటేజ్, వాట్ ఆర్ ద క్వాలిటీ అడ్వాంటేజ్, ఆర్ వాట్ ఈస్ ద ప్యాకింగ్, హౌ బెస్ట్ యు ఆర్ గివింగ్ యువర్ ప్యాకింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, హౌ ద కస్టమర్ విల్ అండర్స్టాండ్. సో ఇవన్నీ దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ టు గెట్ ఎ సక్సెస్ ఆఫ్ యువర్ ప్రొడక్ట్. సో వాటన్నిటిని ముందుగా డెఫినెట్గా యూ హ్యావ్ టు డూ అనాలిసిస్ అండ్ డిస్కస్ విత్ ద ప్రాపర్ మెంటర్ ఆర్ ఎ గైడ్ ఆర్ ఎన్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, మీట్ దెమ్, present your product and get the inputs. కంపెనీ పెట్టేసాం, స్టార్ట్అప్ పెట్టిన తర్వాత హౌ లాంగ్ దిస్ కంపెనీ కెన్ బి కాల్డ్ యాజ్ స్టార్ట్అప్? 5 years. 5 years. ఈ 5 years స్టార్ట్అప్ గవర్నమెంట్ ప్రకారం. సో ఈ 5 years మనకి ట్యాక్స్, all these tax benefits, అంత బెనిఫిట్స్ అని ఉంటాయి. సో ఫర్ 5 years subsidies కూడా 5 years. Wow. So for 5 years 5 years the subsidies are two different types. Okay. One is the capital, second is the revenue. Okay. Capital subsidy means the investment what you make, out of that you get 10%, 20% or 30% depending on your industry category and your caste. True. Entrepreneur's caste and the gender. Okay. See, for male there is a 10%, for female 15%, male there is a 20%, then female 25%, for SC ST 30%, female SC ST 35%. Always female has got 5% more. 5% normal than that. Okay. Like that. So the projects and subsidy, that is called capital subsidy. Second is the revenue subsidy. Revenue subsidy is, see, you pay interest on term loan. You take loan from bank and you pay interest on term loan. That interest 9% subvention. That means if you are taking loan at 11%, you get back 8% as a subsidy. Okay. Only 3% you have to get. Similarly, you are paying GST, SGST and CGST. SGST you get 100% refund. Okay. Whatever is the SGST paid. Similarly, CGST you have to pay. Similarly, you are paying power. Power you will get 1 rupee per unit. Consider it as startups. Startups ki 5 years సబ్సిడీలు ఉంటాయి. అండ్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది ఏంటంటే స్టార్ట్అప్ కి ఇన్కమ్ ట్యాక్స్ కూడా 5 years. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా 5 years ఉంటుంది స్టార్ట్అప్స్ కి. గ్రేట్ సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే కంపెనీ గ్రోత్ కూడా చూస్తుందా గవర్నమెంట్? ఇప్పుడు మన సబ్సిడీ ఇచ్చిన తర్వాత ఈ కంపెనీ ఓకే ఫస్ట్ 1 year ఇంత గ్రోత్ చూపించాలి, సెకండ్ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయి గ్రోత్ లో కూడా? సో దట్ అంటే గైడ్ లైన్స్ లో అలాంటివి ఏమీ లేవు. నార్మలీ కలెక్ట్ ద స్టాటిస్టిక్స్ అండ్ ఇట్ విల్ అండర్స్టాండ్. సో స్లోలీ they will normally sometimes if you say that overgrowth or overcrowding,
if it is done like that, then they will address that overcrowding in two ways. One is called a cluster development program. There is a cluster development program, so that means if you are having a similar type of units, say if you go to Rajahmundry, there is a crucible manufacturing units. So there are many number of units of that they are calling. If you go to Palasa, there are many number of cashew units. So that first they will convert into a cluster plant. So they will say you convert into a cluster and bring the common requirement to a common platform and take your own part as manufacturing. Say for example, a cashew manufacturing unit is there. They are doing the production, cashew production and all those things. So farm నుండి వచ్చిన తర్వాత కాజు ప్రొడక్షన్ చేసిన తర్వాత there is a wastage. That is a బాగా hazardous and highly polluted. So that the government has mentioned many times, you form a cluster. Why cluster? Because నాది ఒక 10 tons per day production unit, ఇంకొకరికి 5 tons per day production, ఇంకొకరికి 20 tons per day production unit. నా 10 tons per day production unitలోని నాకు వచ్చే వేస్ట్ ఓన్లీ 2 tons, ఇంకోళ్ళకి 1 ton, ఇంకోళ్ళకి 1 ton. ఈ 2 tons వేస్ట్ని నేనేం చేయలేను. I cannot convert into a different product. Right? దాంతో దట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ డిఫరెంట్ ప్రోడక్ట్. సో దట్ ఈస్ కాల్డ్ క్లస్టర్. అందుకు వాళ్ళు క్లస్టర్ కింద ఫామ్ అవ్వమంటున్నారు. క్లస్టర్ కింద ఫామ్ అయితే యూ కెన్ కన్వర్ట్, యూ కెన్ యాడ్ వాల్యూ టు యువర్ వేస్టేజ్, అండ్ సెకండ్ యూ కెన్ రెడ్యూస్ ద పొల్యూషన్. వాట్ ఆర్ ద థింగ్స్, నెగిటివ్ ఫ్యాక్టర్స్ టు దట్ ఇండస్ట్రీ, దట్ ఆల్ దోస్ థింగ్స్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ క్లస్టర్ డెవలప్మెంట్స్కి అప్ టు 25 crores గవర్నమెంట్ విల్ గివ్ if it is if all the units come together and set up a cluster. And they have to address the common issues there. That is and similar kind of industries and similarly, say tomorrow if your fabrication units are there, if all fabrication units comes together and set up a cluster, they need 3D designing, they need 3D testing, they need different type of labs are required. అటువంటి ల్యాబ్లో కావాల్సిన ఒక ఎక్విప్మెంట్ మేబీ 3 crores 4 crores అవసరం ఉంటుంది ఒక్కొక్కటి. నేను చేసే ప్రొడక్షన్ కెపాసిటీకి ఆ ల్యాబ్ కెపాసిటీ మ్యాచ్ అవుతుంది. That capacity is high, but my production is less. So it is definitely not affordable for me. So if a cluster is happened, so I will use for 1 hour, another party will use for 1 hour. So that is what the government is encouraging now. So the entrepreneurs should come forward and create their own clusters. ఇప్పుడు నేను బంగారం వ్యాపారం చేస్తున్నా అంటే నా పక్కన ఇంకో బంగారం కొట్టి వచ్చిందంటే ఇట్ ఈస్ అ కాంపిటీషన్. నౌ ఇట్ ఈస్ ఎ స్ట్రెంగ్త్. పీపుల్ హ్యావ్ కన్వర్టెడ్ ది వెన్ ఐఎమ్ డూయింగ్ ఏ గోల్డ్ బిజినెస్, నా దగ్గర ఒక డిజైన్ లేదు, ఒక అది లేదు, ఒక కస్టమర్ నా దగ్గరకు వచ్చిన పక్కన ఉన్న వాడి దగ్గర నేను తీసుకొని ఇఫ్ ఐ కెన్ సెల్ ఇట్ అట్ ద సేమ్ రేట్, ఐ మే నాట్ గెట్ మార్జిన్, but definitely I am not losing my customer. I am not losing my customer. True, that's true. See, once a customer is slipped out of my door, so next time he may not step in again. So he definitely will go. నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ కూడా పక్కగా బంగారు షాప్కి వెళ్తాడు. సో అంటే మెంటాలిటీ ఆఫ్ ది పీపుల్ షుడ్ చేంజ్. దే షుడ్ థింక్ ఇన్ ఎ పాజిటివ్ వే దట్ యువర్ కో బిజినెస్ మ్యాన్ ఈజ్ ఎ స్ట్రెంగ్త్ టు యూ. స్టార్ట్ అయ్యి అండ్ ఒక స్టార్టప్ అంటే వాళ్ళు ఇండస్ట్రీ కొత్తగా ఉంటుంది, వాళ్ళకి అంత ఇండస్ట్రీలో పరిచయాలు కొత్తగా ఉంటాయి అండ్ వాళ్ళకి చాలా ఉంటాయి. సో ఆర్గనైజేషన్స్ లైక్ బిఎన్ఐ, జేకామ్ అది ఎంతవరకు వాళ్ళకి యూజ్ అవుతుంది జాయిన్ అవ్వడం వల్ల? అంటే వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది వాళ్ళది, బట్ కెన్ వీ ఎంకరేజ్ దెమ్? వాళ్ళకి బిఎన్ఐ నుంచి కానీ లేకపోతే జేకామ్ లాంటి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొచ్చా? మీ ఒపీనియన్? ఎనీ నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్ ఇస్ ఆల్వేస్ యూస్ఫుల్ ఫర్ బిజినెస్ మ్యాన్, provided if he use it properly. See, the time what he gives, whether he is getting business or not, is very important. From either JCOM or BNI or Rashtriya, wherever we go. So naturally in a daily routine, we always tend to meet our business people, whether he may be of the similar field or he may be of a different field. See, unless you go and ask him, or unless you discuss with your problem, or unless you discuss your requirement, you don't get any reverse return from him. సో నెట్వర్కింగ్కి వెళ్తాం, ఖాళీగా కూర్చుంటాం, లేదా నెట్వర్కింగ్కి వెళ్తాం, సినిమాల గురించి మాట్లాడుకుంటాం అంటే సినిమా నాలెడ్జ్. మన ఫైనల్ క్వశ్చన్ సార్ ఇది. ఇఫ్ ఏ స్టార్ట్అప్ కంపెనీ కమ్స్ టు యూ, అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఐ హ్యావ్ సీన్ యూ హెల్ప్ లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్. A to Z అన్నీ చేస్తారు మన టీమ్ ఇండస్ట్రీలో. ఇట్స్ A to Z.
సో మేజర్ అంటే అలా రావడానికి మీరు ఏమైనా చూస్తారంటే ఈ కంపెనీస్ అంటే ఈ ప్లాట్ఫామ్స్ వాళ్ళు వస్తే నాకు నేను ఐ కెన్ హెల్ప్ దెమ్ అండ్ నాకు తెలిసి మీరు ఎడ్యుకేషన్ చేస్తారు, ఫార్మా చేస్తారు, అన్ని కంపెనీస్కి. బట్ స్ట్రాంగెస్ట్ ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయితే అంటే basically I like to support the person who is having a strong will. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి చాలామంది వస్తారు. ఫస్ట్ నేను సబ్సిడీల గురించి మాట్లాడే వాళ్ళతో ఎక్కువ చేయను వాళ్ళు. ఇఫ్ దే ఆర్ కమింగ్ ఫర్ ఎ సబ్సిడీ బెనిఫిట్ కోసం నేను ఈ ప్రాజెక్ట్ పెడితే నాకు సబ్సిడీ వస్తుంది అంటే దట్ మీన్స్ ఈజ్ నాట్ పుట్టింగ్ ఈజ్ మనీ. అంటే బ్యాంక్ నుంచి 100 రూపాయలు తీసుకుంటాను, సబ్సిడీ 30 రూపాయలు వస్తుంది, బ్యాంక్ డబ్బులు నేను వదిలేస్తాను, నా 30 నేను పట్టుకుపోతానని ఆలోచించడంలో వాళ్ళే అలాంటి వాళ్ళు అవ్వచ్చు. లేదు వాళ్ళకి అవగాహన లేక మొదట సబ్సిడీల గురించి సబ్సిడీలు బాగా ఉన్నాయి కదా ఇది ఇంట్లో పెడదాము అని అనుకున్నా నేను వాళ్ళకి గైడ్ చేయకూడదు. ఎందుకంటే సబ్సిడీ ఈజ్ ఓన్లీ 30% ఈ గెట్, బట్ 70% ఈజ్ గోయింగ్ టు టేక్ ద లైబిలిటీ ఆన్ హిస్ హెడ్, రైట్? అండ్ 100% ఈజ్ పుట్టింగ్ హిస్ లైఫ్. So if he is tempted for 30% and not understanding about the balance 70%, definitely I will educate him and I will tell him, so first you think of this 70%, how you will repay and your time. So once time gone, he cannot take back. Money he can earn, but he can't earn back. He is working in a government organization. He wanted to put it on his wife name. సో మా వైఫ్ పేరు మీద పెడితే మాకు 10 లక్షలు అండి, దాంట్లో 2 లక్షలు సబ్సిడీ వస్తుంది కదా. సబ్సిడీ వస్తుంది 8 లక్షలు, అవి నీ డబ్బులు కాదా, గవర్నమెంట్ ఇస్తుంది 2 లక్షలు. సో ఈజ్ ఆఫ్ ది వ్యూ దాట్ ఒక షాప్ పెడితే నాకు ఒక బ్రాండ్, నాకు ఒక గౌరవం వస్తుంది, ఏదో ఒక ఈ షాప్ ఓనర్ని అనుకుని వస్తున్నాడు అతను. ప్రాక్టికల్గా అతను బిజినెస్ మీద అవగాహన లేదు. సో ఐ డిస్కరేజ్ హిమ్. అందుకే నా దగ్గరకు వచ్చారు కదా, నాకు నేను ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తే నాకు 5,000 వస్తుందని నేను ఆలోచించినప్పుడు ఐ టేకెన్ 2 hours time to disconnect that idea. Your time is most important, but it's really good like you. So he is happy now. He is understood what is what. I understand అయినట్టు మీరు చెప్పారు కాబట్టి it's very happy. I mean, good sir. I mean, so you think of another. Basically, she is an architect. I told him he is an architect and you are in the Navy. So if you set up a business in MVP colony where it is a post locality అవ్వచ్చు, ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకోండి, దీన్ని ఏం చేస్తాడు అతను? ఓకే, మేబీ సక్సెస్ఫుల్. బట్ if his wife is an architect, you work for the planning and designing. Even you get transferred to Mumbai, you get best clients. ఇక్కడికన్నా మంచి వాళ్ళు అక్కడ రావచ్చు. థింక్ ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ స్కిల్. Meet our business people, whether he may be of the similar field or he may be of a different field. So unless you go and ask him, or unless you discuss with your problem, or unless you discuss your requirement, you don't get any reverse return from him. So నెట్వర్కింగ్కి వెళ్తాం, ఖాళీగా కూర్చుంటాం, లేదా నెట్వర్కింగ్కి వెళ్తాం, సినిమాల గురించి మాట్లాడుకుంటాం అంటే సినిమాల నాలెడ్జ్ పెరుగుతుంది. సో డెఫినెట్గా. అండ్ ఇఫ్ ఏ స్టార్ట్ మన ఫైనల్ క్వశ్చన్ సార్ ఇది, ఇఫ్ ఏ స్టార్ట్అప్ కంపెనీ కమ్స్ టు యూ అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఐ నో, ఐ మీన్ ఐ హ్యావ్ సీన్ యూ హెల్ప్ లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్, A to Z అన్నీ చేస్తారు. టీమ్ ఇండస్ట్రియల్, ఐ నో, ఐ మీన్ ఇట్స్ A to Z. సో మేజర్ అంటే అలా రావడానికి మీరు ఏమైనా చూస్తారంటే ఈ కంపెనీస్ అంటే ఈ ప్లాట్ఫామ్స్ వాళ్ళు వస్తే నాకు నేను ఐ కెన్ హెల్ప్ దెమ్ అండ్ నాకు తెలిసి మీరు ఎడ్యుకేషన్ చేస్తారు, ఫార్మా చేస్తారు, అన్ని కంపెనీస్కి. బట్ స్ట్రాంగెస్ట్ ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయితే అంటే basically I like to support the person who is having a strong will. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి చాలామంది వస్తారు. ఫస్ట్ నేను సబ్సిడీల గురించి మాట్లాడే వాళ్ళతో ఎక్కువ చేయను వాళ్ళు. ఇఫ్ దే ఆర్ కమింగ్ ఫర్ ఎ సబ్సిడీ బెనిఫిట్ కోసం నేను ఈ ప్రాజెక్ట్ పెడితే నాకు సబ్సిడీ వస్తుంది అంటే దట్ మీన్స్ ఈజ్ నాట్ పుట్టింగ్ ఈజ్ మనీ. అంటే బ్యాంక్ నుంచి 100 రూపాయలు తీసుకుంటాను, సబ్సిడీ 30 రూపాయలు వస్తుంది, బ్యాంక్ డబ్బులు నేను వదిలేస్తాను, నా 30 నేను పట్టుకుపోతానని ఆలోచించడంలో వాళ్ళే అలాంటి వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళకి అవగాహన లేక మొదట సబ్సిడీల గురించి సబ్సిడీలు బాగా ఉన్నాయి కదా ఇది ఇంట్లో పెడదాము అని అనుకున్నా నేను వాళ్ళకి గైడ్ చేయకూడదు. ఎందుకంటే సబ్సిడీ ఈజ్ ఓన్లీ 30% ఈ గెట్, బట్ 70% ఈజ్ గోయింగ్ టు టేక్ ద లైబిలిటీ ఆన్ హిస్ హెడ్, రైట్? అండ్ 100% ఈజ్ పుట్టింగ్ హిస్ లైఫ్. So if he is tempted for 30% and not understanding about the balance 70%, definitely I will educate him and I will tell him, so first you think of this 70%, how you will repay and your time. So once time gone, he cannot take back. Money he can earn, but he can't earn back that time.
Great, sir. Thank you so much for your time. And I think we took a lot of time. We done this, but that's very, very informative session. And a lot of inputs from for startups especially. Thank you so much.